హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు రమ్య మహాదేవ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా కూల్గా ఉండే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చిన్నపిల్లలు అయితే ఐస్ క్రీమ్ని చాలా ఇష్టపడతారనమాట. మనం బయట షాప్స్లో కొన్నట్టుగానే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా ఎలా చేయాలో అర్థమవుతుందండి. ముందుగా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇలా తీసుకోండి. ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ అయితే చాలా బాగుంటుందన్నమాట. దీంట్లోకి నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా దొరుకుతుందన్నమాట. ఒకవేళ మీకు ఈ చాక్లెట్ మిక్స్ పౌడర్ దొరకకపోతే కోకో పౌడర్ అన్నా తీసుకోవచ్చండి. ఈ కోకో పౌడర్లో మనకి షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది మనకి ఒక 40 రూపీస్కో వస్తుందండి. చూసారు కదా, మనకి 100 గ్రామ్స్ 40 రూపీస్ అనమాట. దీంట్లో మనకి షుగర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కోకో పౌడర్ అండ్ షుగర్ కూడా యాడ్ చేసేస్తాడు. మీకు ఇది అవైలబుల్గా లేకపోతే కోకో పౌడర్ 4 స్పూన్స్ వేసుకోండి. అలాగే మీ రుచికి తగినంత షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసేసాం కదండి. ఈ చాక్లెట్ మిక్స్ పౌడర్ని మనకు పాలు మరుగుతుండగా వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాం కదా ఇందాక, అప్పుడు మరుగుతుండగా ఈ చాక్లెట్ మిక్స్ పౌడర్ని వేసేసుకుని కలపాలండి. మొత్తము ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలాగా స్మూత్గా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ చాక్లెట్ మిక్స్ పౌడర్ వేసిన తర్వాత చూసారు కదా, ఒక 10 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టి పాలు అనేది మనకు మరగనివ్వాలండి. చూసారు కదా, ఈ పక్కన మనకి మేకడలా తెట్లా కడుతుంది కదా పాలు మరుగుతున్నప్పుడు, అదంతా తీసుకుని ఇలా పాలల్లో కలుపుకోవాలండి. ఇది మనకి ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టి మరగనివ్వాలండి. ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ మొత్తం చల్లారిపోవాలన్నమాట. ఇలాగా మీకు గ్లాస్ జార్లో కానీ ఇలా ప్లాస్టిక్ దాంట్లో కానీ ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. ఎయిర్ టైట్గా ఉన్న జార్లోకి వేసుకోండి. మీకు ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనుకుంటే మీకు అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా, ఫస్ట్ అది వేసుకుని తర్వాత మూత అనేది పెట్టుకోవాలంటండి. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 6-7 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూసారు కదా, డీప్ ఫ్రిడ్జ్లోంచి ఒక 6-7 గంటల తర్వాత మనకి కొద్దిగా గట్టిగా ఉంటుందండి ఐస్ క్రీమ్ అనేది. మనకి అంత సర్వ్ చేసుకోవడానికి అంత బాగోదన్నమాట. ఇది కొద్దిగా చల్లారనివ్వండి. బయట కొంతసేపు ఉంచుకుని మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకుని ఈ ఐస్ క్రీమ్ని అంతా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మనకి హై స్పీడ్లో కాకుండా లో స్పీడ్లో మనం గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్మూత్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది అనమాట అండి. స్మూత్గా రెడీ అవుతుంది. ఇప్పుడు అంత స్మూత్గా ఉండదండి, కొద్దిగా గరుగ్గా ఉంటుందన్నమాట. తినడానికి అంత బాగోదు. ఇప్పుడు చూసారు కదా, మనం ఈ మిక్సీ జార్లో ఆడుకున్నాం కదా, చూసారు కదా అంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మొత్తం మనము మిక్సీ జార్లో వేసుకుని ఇలా స్మూత్ పేస్ట్ లాగా ఆడుకొని చూసాం కదా స్మూత్గా ఎలా వచ్చిందో. మిగతాదంతా ఆడేసుకుని ఇలాగా ప్లాస్టిక్ జార్లో కానీ లేకపోతే గ్లాస్ జార్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇలా వేసుకుని దీన్ని కూడా ఒక 6-7 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ ఐస్ క్రీమ్ని కూడా 6-7 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లోంచి 6-7 గంటల తర్వాత చూసారు కదా, ఇందాక ఐస్ క్రీమ్ కన్నా ఇప్పుడు ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా ఉంటుందన్నమాట, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మనం సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు వెనీలా ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేశానండి. ఆ ఐస్ క్రీమ్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీని మీద నేను చాక్లెట్ సిరప్ని వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. టేస్టీగా ఉంటుందని చాక్లెట్ని వేస్తున్నాను అనమాట. చూసారు కదండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే క్విక్లీ టేస్టీ రెసిపీస్ కొరకు రమ్య మహాదేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే రమ్య మహాదేవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.
Please like, share, subscribe my channel, please.